వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మన ఇండియన్ హిస్టరీ ఒక క్యూబ్ రీజన్లో భాగంగా నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం సూర్యవంశం సంబంధించి. సో మొఘల్స్ మధ్యలో మనకి ఒక 15 సంవత్సరాల పాటు ఆ గ్యాప్లో సూర్యవంశస్థులు పరిపాలన చేశారు. అది హుమయూన్ కాలం. అదే 1540 నుంచి 55 మధ్య కాలం మొత్తం ఈ యొక్క సూర్యవంశంలో అనేక మంది పాలకులు ఉన్న అందులో ఒకే ఒక పాలకుడు మొదటివాడు గొప్పవాడు ఆయనే ఈ యొక్క షేర్షా సూర్ అని చెప్పి అంటాం. షేర్షా సూర్ ఈయన 1540 నుంచి 45 మధ్య కాలంలో పరిపాలన చేశాడు. అదే ఈ సూర్ వంశం ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వారు. సో మన భారతదేశంలో పరిపాలన చేసిన తొలి ఆఫ్ఘనీయులు ఎవరంటే లోడీ వంశస్థులు అంటారు. లోడీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లు ఎవరు అంటే ఈ యొక్క సూర్ వంశస్థులు. ఓకే, ఇప్పుడు ఈ సూర్ వంశంకి చెందినటువంటి షేర్షా యొక్క తాత ఇబ్రాహీం సూర్ అని చెప్పి అంటాం. భారతదేశంతో గుర్రం వ్యాపారం చేసేవాడు. ఇబ్రాహీం యొక్క కొడుకు హసన్ సూర్ అని చెప్పి అంటారు. ఈ హసన్ సూర్ అనేవాడు రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశాడు చూనార్ రాజ్యంలో. ఇది సస్సారాంకి జాగీర్దార్గా ఉంటాడు హసన్ సూర్. ఈ హసన్ సూర్ కొడుకు అయినటువంటి ఫరీద్, ఆ ఫరీదే షేర్షా. ఈ ఫరీద్కి కుటుంబ సమస్యలు ఉంటాయి. దట్ మీన్స్ ఆ ఫరీద్ అనేక మంది భార్యలు, ఆ భార్యలో ఒక పెంపుడు, దట్ మీన్స్ ఒక స్టెప్ మదర్, మన ఫరీద్ యొక్క స్టెప్ మదర్ కొన్ని ఇబ్బందులు గురి చేస్తుంది అట ఫరీద్కి. అప్పుడు ఈ ఫరీద్ ఏం చేస్తాడంటే జౌన్పూర్, సిరాజ్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి మధ్యయుగంలో పేర్కొంటారు. ఆ జౌన్పూర్కి వచ్చి విద్యాభ్యాసం పొందుతాడు. తర్వాత చూనార్ రాజ్యంలో రాజు యొక్క కుమారుడు జమాలుద్దీన్ అని చెప్పి ఉంటాడు. జమాలుద్దీన్ యొక్క కొడుక్కి ట్యూటర్గా పనిచేస్తాడు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ వకీల్దార్గా అపాయింట్ అవుతాడు చూనార్ రాజ్యంలో. తర్వాత చూనార్ రాజు అయినటువంటి బహార్ ఖాన్ లోహానీ చనిపోయిన తర్వాత బహార్ ఖాన్ లోహానీ యొక్క భార్య లార్డ్ మాలికా, ఈ లార్డ్ మాలికాని పెళ్లి చేసుకొని చూనార్కే పాలకుడు అయిపోయినాడు ఈ యొక్క ఫరీద్. అదే ఆ ఫరీద్కి షేర్ ఖాన్ అని చెప్పి బిరుదు ఇచ్చిన వాడు బహార్ ఖాన్ లోహానీయే. సో బహార్ ఖాన్ లోహానీ వేటకు వెళ్ళినప్పుడు ఒక సింహంను ఒక పులి ఎదురైందని చెప్పేసి అంటాం. దాన్ని చంపేశాడట మన యొక్క ఫరీద్. దాంతో ప్రభావితమైన బహార్ ఖాన్ లోహానీ ఫరీద్కి షేర్ ఖాన్ అని బిరుదు ఇచ్చినాడని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈ షేర్ ఖాన్ 1530లో పాలకుడైపోతాడు చూనార్కి, ఆ లార్డ్ మాలికాను పెళ్లి చేసుకోవడం ద్వారా. అదే 1530 నుంచి 40 మధ్య కాలంలో చూనార్కి పాలకుడుగా ఉంటాడు ఈ షేర్ ఖాన్. అదే 1533లో సూరజ్గఢ్ అనే యుద్ధం చేస్తాడు. ఆ సూరజ్గఢ్ అనే యుద్ధంలో ఈ షేర్ ఖాన్ కాస్త తన బద్ద శత్రువైన బెంగాల్కి పాలకుడైన మొహమ్మద్ లోడీని ఓడించాడట 1533లో సూరజ్గఢ్ యుద్ధంలో. తర్వాత 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం జరుగుతుంది. ఈ కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో ఈ యొక్క షేర్ ఖాన్ కాస్త హుమయూన్ని ఓడించేసి అతను సూర్ వంశ స్థాపన చేస్తాడు ఢిల్లీలో. సో ఆ విధంగా సూర్ వంశ పరిపాలన ఇప్పుడు ఢిల్లీలో 1540లో స్టార్ట్ అయింది. కనౌజ్ యుద్ధం తర్వాత అప్పుడే షేర్ ఖాన్ కాస్త షేర్ షా అని చెప్పి బిరుదు పొందాడు. ఓకే, తర్వాత 1545లో అప్పుడు కలింజర్ కోట, ఈ కలింజర్ అనే కోట ఆక్రమణ అప్పుడు గన్ పౌడర్ బ్లాస్ట్ జరిగింది అని చెప్పేసి దాంతో ఆయన చనిపోయినాడు అని చెప్పేసి అంటారు. ఓకే, అయితే 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ మన భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాడు ఈ యొక్క షేర్షా. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగులు నియంత్రించడంలో షేర్షా చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇప్పుడు ఈ షేర్షా సస్సారాంకి గతంలో జాగీర్గా కూడా ఉంటాడు తండ్రి మరణానంతరం. అదంతా విడిచిపెట్టేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ షేర్షా ఆయన తండ్రి దగ్గర నుంచి చాలా మెలకువలు నేర్చుకున్నాడు. ఆయన ఒక రెవెన్యూ ఆఫీసర్గా తండ్రి పనిచేస్తున్న సమయంలో ఇప్పుడు షేర్షా కింది స్థాయి ఉద్యోగుల్ని నియంత్రణ చేస్తాడు ప్రోటోకాల్ అనే పేరుతో. సో ఒక హైరార్కీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఆ హైరార్కీ సిస్టమ్ ఖచ్చితంగా ఫాలో అయ్యేటట్లు చేస్తాడు. ఆ తర్వాత గ్రామాల్లో ముకద్దం అనే ఆఫీసర్ని పెడతాడు. ఆ ముకద్దం అనే ఆఫీసర్ ద్వారా మొత్తం శాంతి భద్రతల నియంత్రణ చేసేస్తాడు ఆయన. అప్పట్లో అంటూ ఉంటారు, ఒక 100 సంవత్సరాల వృద్ధురాలు కూడా తలపైన బంగారం పెట్టుకుని వెళ్ళినా సరే ఆమె ముట్టుకోవడానికి కూడా సాహసించేవారు కాదు అని చెప్పి అంత పెద్ద ఎత్తున ఈయన శాంతి భద్రతలను మెయింటైన్ చేశాడట షేర్షా. ఇక వస్తే ఈయన భూమిని కాస్త ఉత్తమం, మధ్యమం, అధమంగా విభజన చేస్తాడు. గుడ్, మిడిల్, బ్యాడ్ అని చెప్పి విభజన చేస్తాడు. గల్లాబక్షి అని చెప్పి ఒక విధానం ఉంటుంది. పండిన పంట ఆధారంగా శిస్తు వసూలు చేస్తాడు, గల్లాబక్షి అని చెప్పి. ఆ తర్వాత భూమిని కొలవడానికి సికందరీ గజ్ని ఉపయోగించాడు. ఆ సికందరీ గజ్ కోసం ఒక కర్రను పెడతాడు. ఆ కర్ర అంటారు జరీబ్ కర్ర అని చెప్పి అంటారు, జరీబ్. ఇక వస్తే ఈ షేర్షా పరంగా చూసినప్పుడు ఆయన ఒక నిర్మాణాలు ఫేమస్. షేర్షా అతను ఢిల్లీలో షేర్ మండల్ అని చెప్పి షేర్గఢ్ అని చెప్పి నిర్మాణం చేస్తాడు షేర్షా. ఇది ఢిల్లీలో ఓల్డ్ ఫోర్ట్గా ఫేమస్ మనకి. తర్వాత సస్సారాంలో తన సమాధి కట్టుకున్నాడు ఈయన. సస్సారంలో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు మధ్యలో ఒక దివి, ఆ దివిలో ఈయన తన సమాధిని ముందుగానే కట్టుకున్నాడు. సస్సారం సమాధి అంటాం. నెక్స్ట్ గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి అంటారు. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ని బెంగాల్లోని సోనార్గామ్ నుంచి పాకిస్తాన్లో ఉన్న అటోక్ ప్రాంతం వరకు ఈ నిర్మాణం చేశాడు. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పేసి అంటాం.
ఈ యొక్క షేర్షా ఒక అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్ని పేర్కొంటారు. ఇక షేర్షా నిర్మాణాల తర్వాత అతని యొక్క సాహిత్యపరంగా చూసినప్పుడు షేర్షా కాలంలో ఒక కవి ఉండేవాడు, ఆయన పేరు మాలిక్ మొహమ్మద్ జైసీ. ఈ మాలిక్ మొహమ్మద్ జైసీ అనేవాడు ఫేమస్ పద్మావతి అనే పుస్తకాన్ని రాస్తాడు. ఈ పద్మావతి పుస్తకంలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని కోసం చిత్తోడు పైన అటాక్ చేశాడని చెప్పి మాలిక్ మొహమ్మద్ జైసీ తన పద్మావతి పుస్తకంలో పేర్కొన్నాడు. ఇతను షేర్షా యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షేర్వానీ అని చెప్పేసి ఉంటాడు. ఈ అబ్బాస్ షేర్వానీ అనేవాడు తారీఖీ షేర్ షాహీ అని చెప్పేసి షేర్షా పైన పుస్తకం రాస్తాడు, తారీఖీ షేర్ షాహీ. ఇది సాహిత్యపరంగా. అదే షేర్షా యొక్క అద్భుత సంస్కరణ అదేంటే కరెన్సీ సంస్కరణ. ఈ కరెన్సీ సంస్కరణలో భాగంగా షేర్షా కాస్త మనకి రాగి నాణ్యము, వెండి నాణ్యము, అట్ ద సేమ్ టైం ఈ యొక్క బంగారు నాణ్యం ఇవన్నీ కూడా ప్రవేశపెడతారు. రాగి నాణ్యంని కాస్త దమ్ అని చెప్పి అంటారు, వెండి నాణ్యాన్ని కాస్త రూపాయి అని చెప్పేసి అంటాడు, బంగారు నాణ్యాన్ని కాస్త అష్రఫీ అని చెప్పేసి అంటారు. అది వెండి నాణ్యం రూపాయి అని చెప్పేసి అంటాం. ఆ రూపాయి కరెన్సీ ప్రస్తుతం భారతదేశం యొక్క కరెన్సీ. ఈ భారతదేశ కరెన్సీ రూపీ అనేది సృష్టించింది ఎవరంటే ఈ యొక్క షేర్షాయ్. సో పర్మనెంట్గా ఈయన సంస్కరణ మన భారతదేశం నిలిచిపోయింది. ఆ రూపాయి అనేది తీసుకొచ్చింది షేర్షాయ్. ఓకే, షేర్షా 1545లో ఆయన చనిపోయిన తర్వాత, గన్ పౌడర్ బ్లాస్ట్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ఇస్లాం షా అని చెప్పి వస్తాడు. ఇస్లాం షా, ఈ ఇస్లాం షా తర్వాత ఫిరోజ్ అని చెప్పి వస్తాడు. ఫిరోజ్ జస్ట్ 3 days అతన్ని చంపేస్తాడు ఆయన చిన్నాన్న. ఆయన పేరు ఆదిల్ షా సూర్ అని చెప్పేసి అంటారు. ఆదిల్ షా సూర్ తర్వాత వస్తాడు సికందర్ సూర్. అయితే ఈ ఆదిల్ షా సూర్ యొక్క సేనాపతి హేము అని చెప్పి అంటారు, హేము. అయితే ఆదిల్ షా సూర్ కాస్త వ్యసనాలకి బానిస అయినప్పుడు సికందర్ సూర్ అనేవాడు అటాక్ చేసి ఆదిల్ షాని బెంగాల్కి పంపించేస్తాడు. బెంగాల్కి పారిపోయిన ఆదిల్ షా సూర్ బెంగాల్ని ఆక్రమణ చేసుకుని కొంతకాలం ఆదిల్ షా సూర్ బెంగాల్లో పరిపాలన చేస్తూ ఉంటాడు. అయితే ఈ సికందర్ సూర్ పరిపాలన చేస్తున్నప్పుడే 1555లో మచ్చివారా అండ్ సర్హింద్ అనే యుద్ధాలు జరిగాయి. ఈ మచ్చివార సర్హింద్ యుద్ధాలు హుమయూన్ ఈ సికందర్ సూర్ని ఓడించేసి హుమయూన్ మరలా మొఘల్ సామ్రాజ్యాన్ని 1555లో స్థాపించాడు. కానీ 1556 జనవరిలో హుమయూన్ ఈ షేర్ మండల్ అని చెప్పేసి ఉంది, షేర్గఢ్లో ఒక గ్రంథాలయ భవనం అది. ఆ షేర్ మండల్లో మెట్లపై నుంచి జారిపడి హుమయూన్ చనిపోతాడు 1556 జనవరిలో. ఆ తర్వాత అక్బర్ కాస్త కలనూరులో పట్టాభిషేకం చేసుకున్నాడు. అయితే ఢిల్లీలో హుమయూన్ చనిపోయిన విషయాన్ని బయట చెప్పకుండా హుమయూన్ లాంటి ఒక వ్యక్తిని పెట్టి పరిపాలన చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు. అయితే ఈ విషయం నెమ్మదిగా బయట తెలిసిపోతుంది. అప్పుడు ఈ ఆదిల్ షా సూర్ తన సేనాపతి అయినటువంటి హేముకి విక్రమాదిత్య అనే బిరుదు ఇచ్చి ఢిల్లీపైకి పంపిస్తాడు. అప్పుడు 1556 అక్టోబర్ మంత్ అని చెప్పి అంటాం. ఈ 1556 అక్టోబర్లో హేము కాస్త ఢిల్లీ పైన అటాక్ చేసి ఢిల్లీ ఆక్రమణ చేసేస్తాడు. అప్పుడు అక్టోబర్ నవంబర్ మధ్యలో ఈ యొక్క ఢిల్లీని పరిపాలన చేసినటువంటి పాలకుడు ఈ హేము. ఇతను ఒక హిందూ అని చెప్పి అంటాం. ఢిల్లీని పరిపాలన చేసిన చివరి హిందూ పాలకుడిగా ఈ యొక్క హేముని అప్పుడు మనం పేర్కొంటాం. అయితే నవంబర్లో 2వ పానిపట్టు యుద్ధం జరుగుతుంది. ఆ 2వ పానిపట్టు యుద్ధంలో బైరామ్ ఖాన్ హేముని చంపేస్తాడు. దాంతో ఇప్పుడు బైరామ్ ఖాన్ సంరక్షకుడిగా అక్బర్ యొక్క పరిపాలన భారతదేశంలో పరిపాలన స్టార్ట్ అవుతుంది, మొఘల్స్ పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రవేశిస్తాం అక్బర్లోకి.